ఐసిఐసి విద్యార్థులకు ఇప్పటి వరకు మనము గణపతి హాస్య నవల 12 ప్రకరణాలు కంప్లీట్ చేసుకొని 13వ ప్రకరణంలో మనము చెప్పుకుంటున్నాము. గణపతి ఎలాగా మేనత్తని ఇబ్బందులు అల్లరి చేశాడు గురించి మనము 12వ ప్రకరణంలో చెప్పుకున్నాం. మేనలుడు చేసిన ఆగతాయి పనులకు అతన్ని కొట్టాలని ఎంతో కోపంతో ఉన్నటువంటి మేనమామ 2-3 రోజులు అయిన తర్వాత ఆ కోపం కాస్త తగ్గిపోయి మేనలుడు కదా సరేనని చెప్పి ఇక ఇంట్లోకి రాయనివ్వటం జరిగింది. ఆ తర్వాత 13వ ప్రకరణంలో తర్వాత ఏం జరిగింది అనేది మనము వివరించుకుందాం. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదములు. ఎవరైనా వీడియోస్ చూస్తున్నారు, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ మరొకసారి ధన్యవాదం. ఇక మన 13వ ప్రకరణము చెప్పుకుందాం. ఇక 2-3 రోజులు అయిన తర్వాత అక్కడ ఇక్కడ తిరిగినటువంటి మన గణపతి మా మేనమామ లేనప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేయడం, అది చూసి చూడనట్టు మేనమామ ఉండటం జరిగింది. కొన్ని రోజులకి మేనమామ ఏం అనట్లేదు కదా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసాడు మన గణపతి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తోబుట్టు మేనలుడు తన గృహమునందే ఉండుట చేత ఆదాయము కంటే వ్యయం ఎక్కువై నాగన్నకు 40 వరహాలప్పయ్యను. మేనలుడైన గణపతి కుటుంబమునకు చేయునట్టుది కలహదాయమే కాని అన్యము లేదు. అన్యం అంటే వేరొకటి లేదు. కలహదాయం అంటే గొడవలే తప్ప ఇంకొక మరొకటి ఏమీ లేదు. రుణ ప్రదాతలు నాగన్నకు రుణము తీర్చమని పలుమారులు వేధింపజొచ్చరి. రుణ ప్రదాతలు అంటే అప్పిచ్చినటువంటి వారు నాగన్ని రుణము తీర్చమని అంటే అప్పు తీర్చమని అనే వేధించటం చాలా సార్లు జరిగింది. అప్పు వడ్డీతో 50 వరహాలైంది. వడ్డీతో 50 వరహాలు అంటే 50 వరహాలైంది. ఈ రుణము తీర్చునట్టి ఉపాయము నాగన్నకు కనబడలేతాయను. ఒకనాటి సాయంకాలము అప్పుల వాళ్ళు వ్యాజ్యము వేయుదమని మిక్కిలి తొందర చేయు నాగన్నకు విషాదభరిత మనస్కుడై సరిగా భోజనము చేయక మంచం మీద పండుకొని ఉండా గంగమ్మ భర్త అవస్థ చూసి రుణ విమోచమునకు ఉపాయము చెప్పదలిచి ఇట్లని. ఇక అప్పిచ్చినటువంటి వారు ఇక వ్యాజ్యము అంటే కోర్టుకేస్తాము అని చెప్పారు. అంటే అతని మీద కేసు పెడతాము అని చెప్పారు. ఇక కోర్టుకేస్తే ఇక జైలుకి వెళ్ళటం, అప్పు తీర్చకపోతే ఏదో ఒకటి జరుగుతుంది కదా. అందుకని చెప్పి ఆ బాధతో ఆ విషాదభరితముతో అంటే ఆ బాధతో ఇక భోజనము కూడా సహించలేదు నాగన్నకు, గణపతి మేనమామ అయిన నాగన్నకు. అది చూసినటువంటి ఇక గంగమ్మ అంటే అత్త, నాగన్న భార్య. గంగమ్మ భర్త అవస్థ చూసి రుణ విమోచన అంటే రుణము తీర్చుకునటానికి ఉపాయము ఒకటి తలుచుకొని గంగన్నతో తన భర్తతో ఇలా చెప్తుంది. ఏమంటే, ఇలాగున బెంగ పెట్టుకొని అన్నము తినగా నిద్రపోక విచారపడినంత మాత్రమున రుణము తీరునా? దీనికి నాకు ఒక ఉపాయము తోచినది, అది చెప్పుచున్నాను వినండి. ఆ ఉపాయము మంచిదైతే నే చెప్పినట్లు చేయండి, లేకపోతే మానండి. మా పినతల్లి కొడుకు రామప్పను మీరెరుగుదురు కదా. మన బుచ్చి పుట్టింది మొదలుకొని వాడు దానిని తనకిమ్మని నన్ను అడుగుచున్నాడు. ఇక ఏం చెప్పింది? ఇక చిన్న పాప పుట్టింది, ఆ పాప పేరు బుచ్చి. నువ్వు బెంగపడవద్దు, దానికోసం అన్నం తినకుండా నిద్రపోకుండా ఇట్లా బాధపడొద్దు. నీకు అప్పు తీరేటటువంటి ఒక ఉపాయం చెప్తాను. నాకు ఒక ఉపాయం తోచినది, అది చెప్తాను వినండి. ఆ ఉపాయం మంచిదైతే చెయ్యండి, లేకపోతే మానండి. మా పినతల్లి కొడుకు అంటే వాళ్ళ పిన్ని కొడుకు అన్నమాట రామప్ప. పిన్ని కొడుకు ఏమవుతాడు? ఇక అల్లుడే కదా అయ్యేది. అందుకని చెప్పేసి ఇప్పుడు పాపకి ఏమవుతారు? మేనమామేగా, మేనమామ వరుస అవుతాడు కదా. అందుకని చెప్పేసి తనకు తమ్ముడు కదా, తన తమ్ముడు కాబట్టి ఇక ఇవ్వచ్చు కదా, గంగమ్మకు తమ్ముడు అవుతాడు. కాబట్టి తమ్ముడు గంగమ్మ బుచ్చమ్మకి ఏమవుతాడు? ఆ పాపకి మేనమామ అవుతాడు. అందుకని చెప్పేసి రామప్పకి మీరు ఎరుగుదు కదా, మన బుచ్చికి ఇచ్చి పెళ్లి చేద్దాము, వివాహం చేద్దాము అని అడిగింది. ఆ మధ్య వాడిక్కడికి వచ్చినప్పుడు, ఓసి గంగమ్మ,
మీ బుచ్చిని నాకిచ్చి పెండ్లి చేసి నా బ్రహ్మచర్యము వదలవే, నా వంశము నిలిపిన దానివి వగుతువు అని ఎన్నో విధములుగా బతిమిలాడినాడు. వాడు పునః వెళ్ళి ఐదారు ఐదారు వందల రూపాయలు సంపాదించుకొని వచ్చినాడు. ముసలివాడు కాడు, మొక్కవాడు కాదు. నోటికి చేతికి ఎంగిలి లేని సంబంధం. మనకు చెలోకు వైనవాడు. మన బుచ్చిని వాడికిచ్చి పెండ్లి చేసిన పక్షమున మన రుణము తీరిపోవను. 4 ఏళ్ల పిల్ల గనుక 400 వాడికి ఇవ్వగలను. ఇక్కడ చూడండి. ఏమడిగాడట? గంగమ్మ, నా బ్రహ్మచర్యాన్ని అంటే నాకు బుచ్చినిచ్చి వివాహం చెయ్యి, నా బ్రహ్మచర్యం తీరిపోతుంది, నా వంశాన్ని నిలబెట్టిన దానివవుతావు అని గంగమ్మను చాలా సార్లు బతిమలాడాడట. ఇంకా పునఃకి ఎవరెళ్లారు? ముందు గణపతి వాళ్ళ తాత వెళ్ళాడు కదా పునఃకి వెళ్ళేసి మహారాష్ట్ర పునఃకి వెళ్ళేసి అక్కడ చాలా శవాలను మోసేసి డబ్బులు బాగా సంపాదించాడు కదా. అలాగే ఈయన శవం మోసాడని కాదు, అక్కడికి వెళ్ళి బాగా మన పౌరోహిత్యం చేసి బాగా డబ్బులు సంపాదించాడు. 500-600 సంపాదించుకొని వచ్చాడు. పోని వాడు పెద్దవాడు ముసలివాడైతే కాదు. అయితే నోటికి చేతికి ఎంగిలి లేని సంబంధం. అంటే ఎంగిలి లేనంటే ఎవరిని ఆశించడు, ఎవరిని పెడితే తినడు. కాబట్టి తన కష్టమే తను బతుకుతాడు. కాబట్టి మనకు చెలోకు వైన ఉంటాడు. చెలోకు వైన అంటే మనకు చేదోడుగా ఉంటాడు. మన బుచ్చిని వాడికిచ్చి పెళ్లి చేస్తే మన అప్పు కూడా తీరిపోతుంది. 4 ఏళ్ల పిల్ల గనుక 400 రూపాయలు ఇవ్వమని అడుగుదాం, ఇవ్వగలడు. ఒక 100 రూపాయలు వస్తువులు కూడా పెట్టమని నేను చెప్పి పెట్టించగలను. 30 ఏండ్ల కంటే ఎక్కువ లేవు. కాలు నొచ్చినా, కడుపు నొచ్చినా కాకి చేత వర్తమానం పంపితే రెక్కలు కట్టుకొని వచ్చి వాడిక్కడ వాలి మన పని చేసి వెళ్ళిపోవును. మా నాయన కూడా మన పిల్లను రాయప్పకే ఇమ్మని 2-3 సార్లు నాతో చెప్పినాడు. మా అమ్మ సరేనని 3 సార్లు చెప్పింది. మనకు 100 వరహాలు. ఇక్కడ ఏం చెప్తుంది ఆవిడ? ఇక 500 సంపాదించాడు కదా, మన పిల్లకి ఎంత వయసుంది? 4 సంవత్సరాల వయసుంది. కాబట్టి 400 రూపాయలు, ఇక 100 రూపాయలు ఇక వస్తువులు అంటే బంగారం కానీ ఇంకేమన్నా వస్తువులు. అప్పట్లో ఏంది, కన్యాశుల్కం కదా ఉండేది. అంటే ఎవరైనా అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే వరుడు పెళ్లి కుమార్తెకు వధువుకు కొంత ధనం ఇవ్వాలి. ఇప్పుడేమొచ్చింది? వరకట్నం వచ్చింది. అంటే వధువు వరుడికి ఇస్తుందన్నమాట. కాబట్టి అప్పట్లో కన్యాశుల్కం ఉంది కాబట్టి ఇక మనకు గనక 400 రూపాయలు, 100 రూపాయలకు వస్తువులు చేయించమని అడగొచ్చు. ఒకవేళ కాలు నొప్పి వచ్చినా, మనకి ఇబ్బంది అయితే మనకు ఆ కబురు పంపిస్తే మనకి వచ్చి అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. మా నాన్నగారు కూడా రాయప్పకే ఇచ్చి వివాహం చేయమన్నాడు. 2-3 సార్లు నాకు చెప్పాడు. మా అమ్మ కూడా సరే నేను 2-3 సార్లు చెప్పింది. కాబట్టి మనకు 100 వరహాలు 100 వరహాలు చేతికిచ్చి వీళ్లకు 100 రూపాయల నగలు పెట్టి ఉభయ ఖర్చులు తానే పెట్టుకొని పెళ్లి చేసుకొని వెళ్ళునట్లు మా నాన్న ద్వారా నేను ఏర్పాటు చేయగలను. పెళ్లి ఇక్కడ చేసినను సరే, మా నాన్నగారి ఇంటి దగ్గర చేసినను సరే, వాడు ఒప్పుకొనను. ఈ సంగతి మీరు గట్టిగా ఆలోచించుకొని నాకు ఏదో సమాధానం చెప్పండి. తర్వాత మా నాన్నకు సమాధాన పరిచయం. ఇక ఏం చెప్తుంది? ఒక 100 వరహాలు మనము చేతికి పిల్లకి ఇవ్వమని అడుగుతాము. 100 రూపాయలు ఏమో నగలు పెట్టమని అడుగుతాము. కాబట్టి మీరు గనక ఈ పెళ్లి గనక ఒప్పుకున్నట్టే మా నాన్నగారికి చెప్తాను. పెళ్లి అక్కడైనా చేసేయచ్చు, ఇక్కడైనా చేసుకోవచ్చు. కాబట్టి 2 ఖర్చులు కూడా వాళ్ళే రాయప్పే పెట్టుకుంటాడు. కాబట్టి మీరు గనక ఇష్టపడితే మా నాన్నగారి కబురు పంపిస్తాను. నాకేదో ఒక సమాధానం చెప్పండి అని చెప్పి గంగమ్మ చూడు నాగయ్యకి నిదానంగా చెప్తుంది. భార్య చెప్పిన ఉపాయం నాగన్నకు నచ్చెను. రాయప్పకు కాని మరి ఒకరికి కాని 400 పుచ్చుకొని పిల్లని వివాహం చేసిన పక్షమున తనకు రుణ వివేచన అగునని ఒక దారి అతని మనసునకు పొడగట్టెనంటే కలిగాను. ఇది భార్య చెప్పిన ఉపాయం బాగుంది కదా. రాయప్పకి గనక మరొకరికి గాని 400 పుచ్చుకొని పిల్లలు వివాహం చేసిన పక్షంన తనకు ఇక 400 తీసుకొని ఆ పాపని గనక బుచ్చమ్మను గనక రాయప్ప గనక ఇస్తే తన అప్పు తీరుతుంది కదా
అని ఒకసారి మనసులోకి ఆలోచన వచ్చిందట. కానీ, కానీ పుత్రికా వివాహము తలంపుకు రాగానే తోబుట్టువు మాట అతనికి జప్తికి రాగా సం నా సతీపతులకి కింది సంభాషణ జరిగెను. ఏది ఆ మాట అనుకున్నాడే కానీ, మనసులో వెంటనే ఏమొచ్చింది? తన పుత్రికా వివాహము అంటే తన కుమార్తె వివాహం అనగానే తన తోబుట్టువు అంటే తన సింగమ్మ ఉంది గదా! అక్క. ఆమె మాట గుర్తొచ్చింది. ఎందుకని? గణపతికే ఇచ్చి పెళ్లి చేయాలి. పుట్టంగాల్నే అని చెప్పి "ఒరేయ్! నీ పెళ్ళాంరా" అని చెప్పింది గదా! కాబట్టి ఇక ఆ మాట గుర్తొచ్చింది. సతీపతులు అంటే భార్యాభర్తలు ఈ విధంగా సంభాషించుకున్నారు. మా గణపతికి పిల్లనియ్యకపోయిన పక్షమున నా చెల్లెలు దుఃఖపడునని మనసులో సందేహం కలుగుచున్నది. ఆ అక్క గాదమ్మా చెల్లెలు. మా గణపతికి ఒకాళ పిల్లనివ్వనందుకు మా చెల్లెలేం జేస్తుంది? ఏడుస్తుంది గదా! మనసులో సందేహం కలుగుతుంది గదా! గణపతికి పిల్లనిచ్చుట కంటే పెద్ద గోదావరిలో దింపుట మంచిది. అతని దగ్గర ఒక్క గుణమైన నాణ్యమైనది లేదు. పిల్లవాడు మరగొచ్చు. బుద్ధులు వాడు బుద్ధులు. ఇల్లు లేదు, వాకిలు లేదు. భూములు లేవు. పుట్ర లేదు. తినబోతే అన్నము లేదు. కట్టబోతే గుడ్డ లేదు. ఏమి చూచుకొని పిల్లనివ్వను? ఇలా అన్నాడు. గణపతికి పిల్లనిచ్చావంటే గోదావరిలో దింపడం మంచిది. అతని దగ్గర ఒక్క గుణమైన, నాణ్యమైన లేదు. ఒక్క నాణ్యత గుణం గూడా లేదు. పోనీ పిల్లాడు చూస్తే ఏమన్నా అందంగా ఉన్నాడా? అది లేవు. మరగుజ్జు. సరే పోనీ ఏమన్నా మంచి ఆలోచనలున్నాయా? అవి లేవు చెడ్డ బుద్ధులు. పోనీ ఏమన్నా డబ్బు, బంగారం ఏమన్నా ఉందా? భూమి గాని, వాకిలు గాని ఏమన్నా ఉన్నాయా? అవి లేవు. తినబోతే వాళ్ళకి నేనే భోజనం పెట్టాలి. వాడు సొంతంగా కష్టపడి వాడి భోజనం వాడు కూడా సంపాదించుకోలేడు. ఇక కట్టపోతే గుడ్డలేమన్నా ఉన్నాయా? అవి కూడా నేనివ్వాల్సిందే. ఏం చూసుకొని పిల్లనివ్వాలి అని మనసులో ఇద్దరు భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇల్లు వాకిలి, భూమి పుట్ర విద్యాబుద్ధులు ఉంటే పిల్లని ఎవరైనా ఇవ్వగలరు. లేనివాడు కనుకనే మనం ఇయ్యవలసి వచ్చింది. ఇల్లు, వాకిలి, భూమి గనక ఉంటే విద్యాబుద్ధులు ఉంటే పిల్లని ఎవరైనా ఇస్తారు. ఇక లేనివాడు కనుక మనం ఇయ్యవలసి వచ్చింది అనంటుంది. మేనల్లుడని జాలదలిచి పిల్ల గొంతుక కోయదలుతురా? పెండ్లాము బిడ్డలకు అన్నము పెట్టుటకై శక్తి ఉండవలెనా? లేదా దాని మాటలుండనియ్యండి. మనకు రుణ విముక్తి కావలెను కదా! గణపతి దగ్గర 400 రూపాయలు కాదు కదా! 4 రూపాయలు కూడా లేవు. మనకేమి గీయగలడు? పిల్లను మేనల్లుడకు ఉచితముగా ఇచ్చి వివాహం చేసిన పక్షమున అప్పుల వాళ్ళు మన ఇల్లు వాకిలి అమ్ముకొని పోవుదురు. నీడలేక మనము చెట్టు మీద పక్షుల్లాగు దేశములో పాలైపోవలెను. అందుచేత గణపతికి పిల్లనియ్యవలెనన్న మాట తలచుకోవద్దు. నే చెప్పినట్లు మా రాయప్పకే ఇవ్వండి. ఇక మేనల్లుడు జాలి తలచి ఏమన్నా పిల్ల గొంతు కోస్తామా? లేదు. పెండ్లాం బిడ్డలు ఏమైనా పోషించగలడా? అది లేదు. సరే ఆ మాటలు అట్లున్నాయి. పోనీ ఉచితంగా ఇచ్చి బుచ్చిని పెళ్లి చేయాల్సొచ్చిద్ది. ఎందుకంటే ఇప్పుడు రాయప్పకిస్తే 400 ఇస్తాడు. అప్పు తీరిపోతుంది. ఇల్లు తాకట్టులో ఉంది గదా! అది బయటికొస్తుంది. ఒకవేళ గణపతికిస్తే ఉచితంగా చేయాల్సొస్తది. అప్పులోళ్ళొచ్చేసి ఇల్లు కాస్త తీసుకొని పోతారు. ఏ చెట్టు గుట్ట తిరుగుతూ ఉండాల్సొస్తుంది. అందుచేత గణపతికి పిల్లనివ్వకపోవడమే మంచిది. నేను చెప్పినట్లు రాయప్పకే ఇవ్వండి అని గంగమ్మ నాగన్నకు చాలా సున్నితంగా, వివరంగా చెప్పింది. నీవు చెప్పిన మాటలు సరిగ్గానే ఉన్నవి. కానీ ఆడపడుచు దుఃఖపడిపోవునని నాకు ఆలోచన ఉన్నది. లేక లేక దానికొక పిల్లవాడు కలిగినాడు. ఎలాగైనా వానికొక ఇంటివాణ్ణి చేయవలెనని దాని సంకల్పం. వాడు బుద్ధి లేని వాడన్న మాట నిజమే. అది నన్నే నమ్ముకొని ఉన్నది. నువ్వు చెప్పిన మాటలు సరిగ్గానే ఉన్నాయి. ఒక మరి ఒకవేళ మా చెల్లెలు ఏడుస్తుంది గదా! ఆడపిల్లని ఏడిపించటం మంచిది కాదు గదా! లేక లేక ఒక పిల్లవాడు కలిగాడు. పోనీ వాడిని ఒక ఇంటివాడిని చెయ్యాలని దాని ఆలోచన ఉంది. కాబట్టి వాడేమో బుద్ధి లేడని మాట నిజమే. కానీ అన్ననైనా నన్నే నమ్ముకొని ఉంది గదా నా చెల్లెలు అని గంగన్న నాగ నాగయ్య గంగమ్మతో అంటాడు. పిల్లనియ్యకపోతే అదేడ్చిపోవును. ఇచ్చిన పక్షమున నేనేడ్చిపోవుదును. ఇన్ని మాటలెందుకు? గణపతికి మీరు పిల్లనియ్యదలుచుకున్న పక్షమున నేనే గోతిలోనో దిగదలుచుకున్నాను. ఇది నిశ్చయము.
ఇక ఇంకా ఆ మాటను చెల్లెలు ఏడుస్తుందేమో పిల్లనిస్తాననేసరికి నాగయ్య ఇక గంగమ్మ ఏం చేసింది ఖచ్చితంగా గణపతికి ఇవ్వటానికి ఇష్టం లేదు. ఎందుకని ముందు ఏడిపిచ్చాడు గదా బాగా. అందుకని వెంటనే ఏమంది, "నువ్వు గనక పిల్లను గనక ఇచ్చావనుకో, నేనే గంగలోనే దూకి పోతాను. ఇది నిశ్చయము" అని చెప్పేసి గంగమ్మ నాగయ్యతో అంటుంది. వెంటనే "లేనిపోని సాహసం మాట్లాడకు తప్పు. మీ ఇష్టము నేనెలాగునా జరిపించదలుచుకున్న మాట నిజము." అంతటితో సంభాషణ ముగిసెను. నిద్ర పట్టెను. తెల్లవారుజామున నాగన్న మేలుకొని భార్య చేసిన హితోపదేశం యొక్క పూర్వాపరాలలో స్థిమితముగా మనసులో విచారించి గణపతికి తన కూతురునిచ్చి వివాహము చేయుట వలన లాభముల కంటే నష్టములు ఎక్కువ ఉన్నవని తెలుసుకొని ఇల్లాలు చేసిన హితోపదేశమే సమంజసమై ఉన్నదని గ్రహించి తన అభిప్రాయము భార్యకెరింగించి తన మనోనిశ్చయమును మామగారికి తెలియచేయుటకై జాబు వ్రాసెను. ఆ జాబు చూసుకొని అతని అత్తమామలు పెండ్లు కొడుకునై రాయప్పను వెంటబెట్టుకొని వచ్చిరి. ఇక వెంటనే ఏమన్నాడు, గంగమ్మ ఏమంది, నేను ఏ నూతిలోనో దూకుతానంది గదా! ఇక వెంటనే నాగయ్య, "ఓహ్! అలాంటి లేనిపోని సాహసాలు చేయమాకు. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందిలే. నీ మాటే నిజమేలే" అంటాడు. అంతటితో ఆ సంభాషణ పూర్తవుతుంది. హాయిగా నిద్రపోతారు. ఇక తెల్లవారిన తర్వాత నాగన్న మేలుకొని రాత్రిపూట భార్య చెప్పిన హితోపదేశము అంటే మంచి మాటలు అవన్నీ కూడా హిత ప్లస్ ఉపదేశం గుణసందెమ్మ. ఆ మాటలన్నీ గుర్తు చేసుకొని గణపతికి ఇవ్వటము నష్టమే తప్ప లాభం అయితే ఏమీ లేదు అని అన్ని విధాలుగా తన ఇల్లాలు చెప్పిందే సమంజసము మంచిది. మంచి మాటలే చెప్పింది తను అని ఒక అభిప్రాయానికి వచ్చి భార్యకు తెలియజేశాడు. తన మనసులో మనోనిశ్చయము తన మనసులో ఉన్నటువంటి నిశ్చయ అంటే ఆలోచన చెప్పాడు. ఏది రాయప్పకి ఇద్దాము కబురు పంపించని చెప్తాడు. ఆ మధ్యాల గంగమ్మ చాలా ఆనందపడి వెంటనే ఇక తన తండ్రికి కబురు పంపిస్తుంది. ఇక వెంటనే అది తెలుసుకున్నటువంటి అత్తామామ నాగయ్య అత్తామామలు పెండ్లి కుమారుని ఎంటబెట్టుకొని ఇక నాగన్న ఇంటికి వస్తారు. ఈ బంధువు లేరవచ్చురో వెంటనే రాయప్పొచ్చాడు గదా! ఈ బంధువులు ఎలా వచ్చిన నాగనతో తోబుట్టువు గాని గణపతికి గాని స్పష్టముగా తెలియలేదు. కానీ భార్యాభర్తలు పలుమార్లు గుసగుసలాడటం బట్టి గణపతికు తల్లియు వచ్చినప్పుడు ఊరకుండుటయు బట్టి అత్తమామల రాగం బట్టియు వారనుమానింపడిరి. కానీ స్పష్టమగుట వరకు నోరెత్తకూడదని ఊరకుండిరి. గంగమ్మ చెప్పిన ప్రకారముననే రాయప్ప రూ. 400 రొక్కమిచ్చుటకు, రూ. 100 నగలు పెట్టుటకు, బాజా భజంత్రీలతో తరలి వచ్చి వివాహము చేసుకొనుటకు ఒడంబడి అంటే ఒప్పుకొని రుణము తీర్చుకొనుటకు ముందుగా 50 వరాలు అనగా రూ. 200 నాగన్నకి ఇచ్చారు. నాగన్న రుణము తీర్చి బాధ నివారణము చేసుకొనెను. అనంతరము నాగన్న యొక్క అత్తమామలను రాయప్పకుయు వారి స్వగ్రామమగు పలి వరకు పోయి ప్రదానము చేసుకొనుటకు ముహూర్తము నిశ్చయించుటకు రమ్మని నాగన్నకు జాబు రాసిరి. నాగన్నయ్య మంచి దినము చూచుకొని పలివెల వెళ్ళెను. అంటే వాళ్ళ ఊరి పేరు పలివెల అన్నమాట. మేనమామ రుణము తీర్చిన సంగతే గణపతికి తెలిసెను. అత్ అతడు ఆ వార్త తల్లికి చెప్పెను. తల్లి చుట్టుపక్కలనున్న అమ్మలక్కలకు ఎరింగించని తెలియజేసింది. అప్పు తీర్చాడు అని చెప్పింది. అమ్మలక్కలందరూ సభ చేరి భూమి విక్రయింపకుండా, గృహము అమ్మకుండా నాగన్న రూ. 200 సంపాదించి సమర్థుడు కాదనియు, తన కూతురు రాయప్పకిచ్చి వివాహము చేయ ఒడంబడి అంటే ఒప్పందంతో అతని వద్దయే రూ. 200 తీసుకొని రుణము తీసుకొని ఉండవలెనను తీర్చుకొని ఉండవలెననియు నిశ్చయించి, మేనల్లుడుండగా మేనమామ పిల్లను పైవానికిచ్చుట అధర్మమని నిర్ధారణము చేసి, పిల్ల ఇమ్మని గట్టిగా అడగవలసినదనియు, అల్లరి చేయవలసిందనియు, 10 మందిని పిలిచి తగువు పెట్టవలసిందనియు ఆలోచన చెప్పిరి. ఆ ఉపదేశము మాతాపుత్రులకు నచ్చెను. నాగన్న పలివెల వెళ్లి ప్రదానము చేసుకొని వచ్చిన తర్వాత ఒకనాడు రాత్రి భోజనానంతరమున సోదరుణ్ణి పిలిచి తోబొట్టుతో ఇట్లనియు. ఇక వెంటనే ఏమైంది? బంధువులు వచ్చి ఎందుకొచ్చారో రాయప్ప వాళ్ళ మరి గంగమ్మ అత్తమామలు ఎందుకొచ్చారో మన సింగమ్మకు తెలీదు, గణపతికి తెలీదు. వాళ్ళు ఎందుకొచ్చారో తెలీదు. వాళ్ళ ఒప్పంద ప్రకారంగా
ఇక 400 ఇవ్వటానికి రూ. 100 నగదు పెట్టడానికి రాయప్ప ఒప్పుకున్నాడు. ముందుగా 50 వరహాలు అప్పున్నాడు గదా మన నాగన్న. అందుకని చెప్పేసి రూ. 200 ఇచ్చాడు. ఇక వెంటనే తన అప్పు తీర్చుకొని తన మనసులో ఉన్న బాధను తీర్చుకున్నాడు. ఆ విషయం అప్పు తీర్చిన విషయం మన గణపతి తెలిసింది. ఆ తెలిసిన వెంటనే ఏం చేశాడు వచ్చి వాళ్ళ అమ్మాయిల సింగమ్మకు చెప్పాడు. సింగమ్మ ఏం చేస్తుంది ఇంటి పక్కన ఉన్న ఆడవాళ్ళతో అందరితో కూడా చెప్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు? అప్పు ఎలా తీస్తారు? మన రాయప్ప వచ్చాడు గదా! కాబట్టి వాళ్ళ అత్తమామ వచ్చారు గదా! కాబట్టి రాయప్పకి వివాహంతో బుచ్చినిచ్చి పెళ్లి చేయాలనుకోనుంటారు. అందువల్లనే ఆ అప్పు వాళ్ళ దగ్గరే డబ్బులిచ్చుంటారు. అందువల్లే అప్పు తీర్చాడు. అంతే తప్ప నాగనకి అంత డబ్బు ఎక్కడ సంపాదించే స్తోమత గూడా లేదు అని చెప్పేసి అందరూ చెప్తారు. ఈలోప రాయప్ప పల్లెవేళ వెళ్ళేసి రాయప్పకి మా తాంబూలం తీసుకొని అంటే నిశ్చితార్థం చేసుకొని వస్తారన్నమాట. ఎవరు? మన నాగన్న, గంగమ్మ. ఇక అందరూ ఏం చెప్పి పిలిచి ఇంగ అమ్మలక్కలు ఏం చెప్తారు, పిలిచి "నువ్వు తగాదా పెట్టుకో, గొడవ పెట్టుకో, అరిచి గోల చెయ్యి. నువ్వు మేనమామ ఇక ఉండంగా, ఇక గణపతి ఉండంగా, మేనల్లుడు ఉండంగా వేరే వాళ్ళకెందుకిస్తారు" అని చెప్పేసి చెప్తుంది. ఇక అంతలోకి నాగన్నయ్య అక్కడికి వెళ్లి వెళ్లి ప్రదానం చేసుకొని వస్తారు. ఇక ఆ రాత్రి భోజనం తిన్న తర్వాత తోబుట్టువుని అంటే నాగమ్మను, సింగమ్మను పిలిచి ఇలా చెప్తాడు. ఏం చెప్పాడనేది రేపటి వీడియోలో మళ్ళీ చెప్పుకుందాము. ధన్యవాదములు. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ ధన్యవాదములు.